సార్ ఇక్కడ తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ గారి రాజ్యం తీసుకొస్తాను అని అంటున్నారు సార్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఇందిరమ్మ రాజ్యం అంటున్నాడు. అసలు ఇందిరమ్మ రాజ్యం అంటే ఆయన ఇప్పుడే కాంగ్రెస్లో చేరాడు కనుక అసలు ఇందిరమ్మ రాజ్యం గురించి ఆయనకి అవగాహన ఉన్నట్లేదు. ఇందిరమ్మ రాజ్యం అనేది ఎంత దారుణమైన రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యం. ఆవిడ ఈయనకి తెలుసో తెలీదు, ఈయన అప్పుడు ఎక్కడున్నాడు, బహుశా ఆయన అప్పుడు పుట్టినాడో లేదో కూడా, పుట్టిన కుర్రాడుగా పిల్లాడుగా ఉండుంటాడు. ఈయనకి ఇది కాంగ్రెస్ ఇప్పుడు చేరాడు కనుక అసలు దాని నేపథ్యం దాని బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఇందిరమ్మ అనేది ఈ దేశానికి పట్టిన ఒక రౌడీ. ఇవాళ రాజకీయాల్లో రౌడీతనాలు, రౌడీలు ఎమ్మెల్యేలు అవటాలు, రౌడీలు ఎంపీలు అవటాలకు మూల పురుషులు, మూల కారకురాలు ఆ మహాతల్లి ఆవిడ చేసిన దౌర్భాగ్యం. ఆవిడ ఇందిరాగాంధీ అనే ఆవిడ కామరాజు గారు కమల్పాటి త్రిపాఠి గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయినాక సీనియర్స్ వాళ్ళ చేతుల్లో ఉండేది పార్టీ. కామరాజు గారు తమిళనాడు సీఎం, కమల్పాటి పెద్దలు కురువృద్ధులు వాళ్ళ చేతుల్లో ఉండేది పార్టీ. అప్పుడు కామరాజు గారు ఇందిరాగాంధీని నెహ్రూ కూతురుగా ప్రమోట్ చేద్దాం, ప్రజల్లో బాగుంటుందని ప్రమోట్ చేసి ఆవిడ పిఎం చేశారు. పిఎం చేసినాక ఆవిడ ఈ ముసలోళ్ళ నుంచి, ఈ కంట్రోల్ నుంచి తప్పించుకోవాలి అన్నీ పెట్టారు. కానీ రిమోట్ కంట్రోల్ ఆ ముసలోళ్ళ దగ్గర ఉంది, అధిష్టానం దగ్గర ఉంది, వీళ్ళ నుంచి బయటపడాలని ఆవిడేం చేసింది, ప్రతి స్టేట్లోనూ రౌడీలు, అంతకుముందు రౌడీలు దీనికి ముందు రౌడీలు ఎలా ఉండేవారంటే రౌడీలు గూన్స్, అప్పుడంతా ఈ లేవు కదా, ఓట్లు కబ్జాలు చేసేవారు, దానికి రౌడీలు ఉపయోగించుకునేవారు. ఈ రౌడీలు ఎలక్షన్ అప్పుడు ఉపయోగపడేవారు, తర్వాత చేతులు కట్టుకుని ఉండేవారు వెనకాల. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఆ ఎమ్మెల్యే చూడండి ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పడం అలా ఉండేవి. ఈవిడ ఉద్యోగం చేసింది మీరెందుకు వెనకాల నుంచుంటాం, మీరే కదా ఓట్లని ఓట్ బ్యాంక్ ఇది చేసేసి, మీరే ఎమ్మెల్యేలు కదా నిలబడండి, మీరే నిలబడండి అని ఆవిడ ఈ రౌడీలందరికీ టికెట్లు ఇచ్చిన పాతకురాలు ఆవిడ. రౌడీలందరికీ టికెట్లు ఇచ్చి ఈ రాజకీయాల్లో ఆవిడకి తిప్పారు. ఆవిడకి ముందు రౌడీలు రాజకీయాలు ఉండేవారు కాదు. నేను చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాం. చదువుకున్న వాళ్ళు, కొంత విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, కాస్త డీసెన్స్. ఆ రోజు ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తే అతను ఒక గౌరవమైన పేరు ఉండాలి మా సమాజంలో, ఒక గౌరవమైన మనిషి. ఆయన పెద్ద ఆయన డాక్టర్ గారు, లేకపోతే ఈయన లాయర్ గారు, లేకపోతే ఇంకొకటి సమాజ సేవ చేసేవాడు, ఇలా పేర్లు ఉండేవి. మంచి పేర్లు ఉన్న వాళ్ళని ప్రజలు ఆదరించేవారు. వాళ్ళు ఈ కబ్జా చేయడానికి ఓటు ఉంటాయి కదా, వాటికి కబ్జా చేసేవారు ఆ రౌడీలు వెనకాల కొంతమందికి. వాళ్ళందరినీ ఈవిడ మొదలెట్టినాక రౌడీలు దిగారు. అలా దిగిన వాళ్ళే బిందరని వాళ్ళే పంజాబ్. అలా ఇచ్చింది ఆవిడ. కర్ణాటకలో జయరామన్, ఫుడ్ మార్కెట్ జయరామన్, అలాగే తమిళనాడులో ట్రిపుల్ గేన్ సుందరం, అలా ఆంధ్రాలో వంగవీటి రాధా. వీళ్ళందరూ ఈ అరాచకాలు చేసే వీళ్ళందరికీ మీరు మీ మనుషులకు టికెట్లు ఇచ్చుకోండి అది ఇచ్చి పెంచింది. అలాగే బెందరని వల్ల పెరిగి ఎంత అయ్యాడు చూసే కదా. సో ఈ రౌడీలకు సీట్లు ఇవ్వటం, వాళ్ళ గ్రూపులకు సీట్లు ఇవ్వటం, ఇవాళ రౌడీ రేపు ఎమ్మెల్యే, ఇవాళ అంతకుడు రేపటి మంత్రి అన్న స్థాయికి తీసుకొచ్చే దౌర్భాగ్యం ఇది. ఆవిడ ఎప్పుడైతే రౌడీలు పెట్టిందో మిగతా పార్టీలు పోటీకి రౌడీలు. సో ఈ రౌడీ రాజకీయాలు తయారవడానికి, రౌడీ రాజకీయాలు వాళ్ళు చూస్తున్నాం ఎంత వికృతంగా తయారైపోయింది రౌడీ రాజకీయాలు. దానికి ఆద్యం ఆవిడే, ఆ మహానుభావురాలే ఆ విత్తనాలు వేసింది. రౌడీ రాజకీయాల్లో రౌడీతనాలు తీసుకురావడానికి, రౌడీలు రావడానికి ఆవిడే విత్తనం వేసింది. ఇవాళ ఎంత దౌర్భాగ్యంగా రాజకీయాలు తయారవడానికి ఆ మహానుభావురాలు కారకురాలు. ఆవిడే నిరంకుశత్వానికి నిలువుటద్దాం ఆవిడ. ఎమర్జెన్సీ అని పెట్టి అందరినీ లోపలికి తోసి ఏకఛత్రాధిపత్యంగా నడపాలని, అలాంటి దానికి అరాచకత్వానికి ఆజ్యం పోసింది ఆవిడే. ఆ మహానుభావురాలు గరీబీ హఠావో అబద్ధపు వాగ్దానాల్లో ఆవిడే గరీబీ హఠావో ఆ రోజు నుంచి గరీబీ హఠావలేదు. వాళ్ళ ఫ్యామిలీకి చెప్తే ఇంకెవరికి గరీబీ హఠావో. సో ఎన్నిటికీ ఆద్యురాలు ఆవిడ. ఒక అరాచకత్వాన్ని ఆవిడే, ఒక రౌడీ రాజకీయాలకి ఆవిడే, ఒక నియంతృత్వానికి ఆవిడే
ఇట్లా అన్నీ ఆ, దరిద్రపు ఇవాళ రాజకీయాల్లో చోటు చేసుకున్న ఈ దరిద్రపు లక్షణాలన్నిటికీ ఆ ఆవిడే విత్తనం. ఆవిడ రాజ్యాన్ని తీసుకొస్తే అబద్ధపు వాగ్దానాలు, శుష్క వాగ్దానాలు చేయటం, ఎలక్షన్ అప్పుడు ఏదో చెప్పడం, తర్వాత ఎన్ని డ్రామాలన్నిటికీ ఆవిడే హాజరాలు. ఆవిడ మొదలెట్టి అంతకుముందు ఆవిడకి ముందు లేవు ఇట్లాగు. ఆవిడకి ముందు నెహ్రూ గారు తప్పులు చేశారు కానీ రాజుగా ఇలాంటి అబద్ధపు వాగ్దానాలు లేదా ఈ అరాచకాలు చేసేవాడు కాదు, కొంచెం డీసెంట్గా ఉండేవాడు ఆయన. పాలనలో చైనా విషయంలోనూ కాశ్మీర్ విషయంలో తప్పులు చేశారు, అది పరిపాలన విషయంలో తప్పులు. అవి తప్పితే మనిషిగా ఇలాంటి అరాచకాలకు అవకాశం ఇచ్చేవాడు కాదు ఆయన. ఈవిడ వచ్చింది మొత్తం అరాచకం, రౌడీలకు స్థానాలు, రౌడీలు నెత్తి మీద పెట్టుకుని చెప్పు కాలుకు బాగా పనిచేస్తుంది, అందుకని చెప్పును నెత్తి మీద పెట్టుకోం కదా. ఆవిడ మూర్ఖత్వం, రౌడీలు మనకి ఎలక్షన్ అప్పుడు బూత్ క్యాప్చరింగ్ చేస్తున్నారు ఓట్లని, వాళ్ళ నెత్తిని పెట్టింది. దరిద్రం అయిపోయింది రాజకీయం. సో ఆ రాజకీయం తీసుకొస్తాడా ఇప్పుడు మళ్ళీ ఈయన? ఈ రౌడీ రాజకీయాలని తీసుకొస్తాడా, లేకపోతే నిరకసత్వపు దీన్ని తీసుకొస్తాడా, లేకపోతే శుష్క వాగ్దానాలని తీసుకొస్తాడా? ఏమిటి ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అనేది ప్రజలు తిరస్కరించిన అసహించుకున్న, తరిమి కొట్టిన రాజ్యం. దాన్ని తీసుకొస్తాడు అంటాడు. ఆయన ఏమనాలి? ఆయనకి ఎందుకంటున్నా అంటే ఆయనకు అనుభవం లేదు, రాజకీయాలు మంత్రిగా అనుభవాలు లేవు, సడన్గా ముఖ్యమంత్రి అయ్యారు, అది వేరే విషయం. అసలు ఆయన కాంగ్రెస్లో అనుభవం లేదు. అనగా మొన్న వచ్చాడు. కాంగ్రెస్ చరిత్ర ఏంటి, దాని దుష్ట చరిత్ర ఏంటి, దాని దుర్మార్గపు నీతి ఏంటి, దాని దౌర్భాగ్యపు విధానాలు ఏంటి ఆయనకు తెలియదు. ఏదో వచ్చాడు అంతే, అయ్యాడు, కుదిరింది, అయ్యారు. దాంతో ఇందిరమ్మ రాజ్యం ఈ నోటితోటి సోనియా గాంధీని అన్నాడు కదా ఆయన, రక్తం తాగే అని. వీళ్ళ బంధువు ఆయన కూడా జయప్రకాష్, ఆయన వీళ్ళ పెదనాన్న రిలేషన్ పెదమామయ్య అవుతాడు ఆయన. ఆయన కూడా అన్నాడు కదా ఏమని సోనియా గాంధీని, ఇటాలియన్ మార్బుల్ అన్నాడు సోనియా గాంధీని, వీళ్ళ చిన్నమామ, సో పెదమామ, వీళ్ళ వైఫ్ యొక్క పెదనాన్న. సో అన్ని వాయిన వాళ్ళు ఇప్పుడు అది వచ్చింది కనుక అవకాశం పొగుడుతున్నాడు అంతే తప్ప ఇందిర రాజ్యం అనేది ఆయన తెలిసి మాట్లాడుతూ తెలియదు. ఇందిర రాజ్యం ఒక దౌర్భాగ్యమైన రాజ్యం, ఒక దుర్మార్గమైన రాజ్యం, ఒక రౌడీ రాజ్యానికి ప్రతీక, ఒక అవినీతికి ప్రతీక, అవినీతి లక్షణాలకు ప్రతీక, ఒక నిరంకుశత్వానికి నిలువుటద్దం. ఇలాంటి లక్షణాలు ఉన్న ఇందిరా రాజ్యాన్ని తీసుకొస్తా అంటున్నాడు. ఆయన ఏమనాలి? ఆయనకి భగవంతుడే జ్ఞానం ఇవ్వాలి. ఓకే, ఏపీలో చూసుకుంటే షర్మిల గారు మరి అంటే తెలంగాణలో ఒక పార్టీ పెట్టారు, పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు, మళ్ళీ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యారు. మరి ఎలా ఉంటుందంటారు? ఏముంటుందమ్మా, సడన్గా ఇక్కడికి వచ్చి ఏం చేసింది? పెట్టినప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా గంతులు వేశారు, అదైపోయింది రాజన్న కూతురు. ఇక్కడ విసిగి వేసారిపోయింది. నువ్వేంటమ్మా ఏం చేస్తావు? తెలంగాణ వ్యతిరేకించిన మీ తండ్రి తెలంగాణ బతికుండగా తెలంగాణ ఇవ్వను అని అన్న మీ తండ్రి, ఇప్పుడు నువ్వు తెలంగాణకు వచ్చి తెలంగాణ పెట్టడానికి ఏం మాట్లాడతావు ఎక్కడ అడిగారు, లాభం లేదని ఇక్కడ పెట్టి సర్దేసుకుంది. ఇప్పుడు అక్కడ వెళ్ళి ఏం చేస్తుంది? అక్కడికి వచ్చి ఆంధ్రాకి వెళ్ళి ఏం చేస్తుంది? ఏంటి ఇప్పుడు ఆంధ్రలో ఇప్పుడు రాజన్న రాజ్యం, ఆల్రెడీ రాజన్న రాజ్యం చూపిస్తున్నాడు కదా, ఫ్యాక్షన్ రాజ్యం ఏంటో. నువ్వు ఇంకో రాజ్యం చూపిస్తావా? ఆయన చనిపోయి మహానేత అయ్యాడు. అంతకుముందు ఆయన మీసాల రాజశేఖర రెడ్డి, బాంబుల రాజశేఖర రెడ్డి, స్వపక్షంలో విపక్ష రాజశేఖర రెడ్డి, ఏ ముఖ్యమంత్రి నిద్రపోనివ్వని రాజశేఖర రెడ్డి, అన్నీ ఉన్నాయి. ఆయన కథ చాలా ఉంది. ఆఖరి దశలో పాదయాత్రతోటి మహానేత అయ్యాడు. ఈయన జగన్ ఎప్పుడు బాంబుల రాజశేఖర రెడ్డి ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు చూపిస్తున్నాడు, మహానేత రాజకీయాలు చూపిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చూపిస్తావు? ఆనాడు ఆ జైల్లో ఉంటే జగన్ వదిలిన బాణం తిరిగావు, సంతోషం. మీ అన్నయ్య కోసం తిరిగావు, ప్రజల కోసం తిరిగావా? లేదు కదా. ప్రజల కోసం ఏమైనా పాదయాత్ర చేసావా? లేదుగా. ఈ విభజన అప్పుడు ఏమన్నా ఈ రాష్ట్రం కోసం ఏమన్నా నిలబడి మాట్లాడావా? ఆ రాష్ట్రం కోసం అయినా ఈ రాష్ట్రం కోసం నిలబడి ఏమీ లేదు. అవకాశం ఉంది కనుక ఆయన పేరు చెప్పుకుని ఏదో ఎక్కేద్దాం అనుకుంటే ఎట్లమ్మా? అది కాదు. అలాగూ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని నేను అని, రాజశేఖర రెడ్డి గారి డ్రైవర్ అని
రాజశేఖర రెడ్డి గారి సూరి కూడా రాజశేఖర రెడ్డి గారితో పక్కన ఉండేవాడు. సూరి కూడా రేపు పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రి అవుతారంటే అట్ట అలా కాదు కదా. ఏమి అమ్మాయి వల్ల ఏమి ఇక్కడ ఇక వాళ్ళు ఏదో ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది అనిపించడానికి ఆ అమ్మాయి చేరటం వల్ల కాంగ్రెస్ ఉందా అనే ప్రశ్న ఉంది ఆంధ్రాలో. కాంగ్రెస్ ఎక్కడుంది? రఘువీరారెడ్డి ఏమో రాజకీయాలకు దూరంలో ఉన్నాడు. అతను ప్రెసిడెంట్ అసలు ఎవరో కూడా ఇప్పటికీ రుద్రరాజు ఎవరో ఎక్కడున్నాడో కూడా తెలీదు. సో అసలు ఉందా లేదా కాంగ్రెస్ అన్న ఉనికిని ఉంది అనిపిస్తానికి. ఇప్పుడు ఏం జరుగుద్ది నా ఎక్స్పెక్టేషన్లు, ఈ చంద్రబాబు ఆ అమ్మాయితో చేతులు కలుపుతాడు. చంద్రబాబు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి కలవడానికి చంద్రబాబు ఆ ట్రాక్ వేస్తాడు. అందరూ ఇప్పుడు మరి పవన్ కూడా మాట్లాడారు కదా, నేను ఓట్లు చేయాలనివ్వను, ఓట్లు చేయాలని. మరి ఓట్లు చేల్చకుండా కాంగ్రెస్ తోటి చేతులు కలుపుతాడా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ తాట తీస్తాను, తోలు తీస్తాను అన్నాడు. చంద్రబాబు లాంటి అవినీతి రాజ్యం తెలుగుదేశం లేదన్నాడు. ఇప్పుడు అవినీతితోటి అక్కడ కలిశాడు. ఇప్పుడు కాంగ్రెస్ తోటి కలుస్తాడేమో. చంద్రబాబు కూడా కాంగ్రెస్ తోటి చేతులు కలపడానికి సిగ్గుసారి లేకుండా కలుస్తాడు. గతంలో కలిశాడు కదా. సో ఇదంతా మొత్తం కమ్యూనిస్టులు అందరూ కలిసి బీజేపీ వేరు, వీళ్ళందరూ ఒకటి, ఈ గోల్మాల్ ఏదో చేస్తారు. ఎన్ని చేసినా చంద్రబాబు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. అనదర్ కేఏ పాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తయారైపోయాడు పవన్ కళ్యాణ్. ఈ అమ్మాయి ఆ జీరో ఈ జీరో ఇంకో జీరో కలిసి 0 + 0 - 0 ఏమవుద్ది? జీరోనే అవుద్ది. అంతే, ఏమి అవ్వదు. వీళ్ళు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో వీళ్ళ వేషాలు, వీళ్ళ నాటకాలు. అక్కడ ఒక పవన్ ఎన్ని నాటకాలు చూడండి. పవన్ ఏమో తెలంగాణలోనేమో బీజేపీ తోటి పొత్తట, ఆంధ్రాలోనేమో విరోధమట. తెలుగుదేశం ఏమో తెలంగాణలో పవన్ తోటి చేతులు కలపలా, దూరకు బయట నుంచి సప్లై. కాంగ్రెస్ ఇక్కడికి వచ్చేసి తెలంగాణ ఆంధ్రాకి వచ్చేసేసి బీజేపీ ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ తోటి బుధాలు వేసుకుని తిరుగుతున్నాడు. బీజేపీ అక్కడేమో ఆంధ్రాలోనేమో తెలంగాణలోనేమో బీజేపీకి జగన్ పవన్ ముద్దు, ఇక్కడేమో వద్దు ఆంధ్రాలో. ఏమి డబుల్ స్టాండర్డ్స్, వీళ్ళ నాటకాలు. ప్రజలు నమ్ముతారా? అసహించుకుంటున్నారు. కామెడీ చేస్తే ఏమి ఆడుకుంటున్నారు ప్రజలతోటి. ప్రజలు ఏదో అమాయకులు, మూర్ఖులు వీళ్ళు చెప్పే కాకమ్మ కథల్ని, కాకమ్మ డ్రామాలని ప్రజలు అంగీకరిస్తారు అనుకుంటే తరిమి కొడతారు. వీళ్ళందరూ రేపు ఎలక్షన్ 2024 ఆంధ్ర ఎలక్షన్స్ పర్టికులర్గా ఒక వినూత్నమైన కొన్ని పార్టీలు మూసుకుపోయే పరిస్థితి వస్తాయి. కొన్ని పార్టీలు తలుపు కొట్టు కట్టేసుకోవాలి. ప్రజలు అంత అసహించుకుంటున్నారు. వీళ్ళ డ్రామాలు, రోజుకు ఒక డ్రామా, రోజుకు ఒక నాటకం. ఆవిడ పురంధేశ్వరి బీజేపీ ప్రెసిడెంటా లేకపోతే చంద్రబాబు పర్సనల్ సెక్రటరీనా తెలియట్లా. చంద్రబాబు మాట్లాడిద్దా, నీవిడ ఇక్కడ సమర్థిస్తూ ఉంటుంది. ఎవరు ఎటున్నారు, ఎవరు ఏంటి, ఎవరు ప్రజల పక్షాన ఎవరు లేరు. వీళ్ళెవరు వీళ్ళు బతుకుల కోసం, ప్రజల కోసం వీళ్ళు ఎవరు లేరు. ఈ నేపథ్యంలో ఏం జరుగుద్ది? ఏదో ఉన్న దాంట్లో చేస్తున్నాడు కదా, చేస్తున్నాడు చేయని. మళ్ళీ ఈ లంపటం ఎందుకు? ఆల్రెడీ 9 ఏళ్ళు ఈ లంపటాన్ని చూసాం. మళ్ళీ ఈ లంపటం ఎందుకు? నీతి లేదు, సిగ్గు లేదు, శరం లేదు, మానం లేదు, అవ్వలేదు. ఈ బీజేపీ ఎందుకు? నేషనల్ లెవెల్లో ఎలా ఉంది, ఇక్కడ ఎందుకు? పనికిరాని బాపతు. ఈ పవన్ లేస్తే మనిషిని కాదు, లేస్తే అసలు మనిషే కాదని తేలిపోయింది మొన్న. ఇంక వీళ్ళు ఎందుకు పనికి వస్తారు? వీళ్ళని నెత్తిని పెట్టుకోవటం ఎందుకు అని ప్రజలు ఆల్రెడీ రిజెక్షన్లో ఉన్నారు. వీళ్ళ కాంబినేషన్ ఇప్పుడు ఈ కాంబినేషన్కి సోనియా ఇది వచ్చినా, ఈ అమ్మాయి షర్మిల వచ్చినా, ఇంకో ఊర్మిళ వచ్చినా ఏమీ జరిగేది లేదు, ఊరిగేది లేదు.